ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధాత్మ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా మీకు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు బలపరచండి. అలాగే కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా మీరు చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు క్రమం తప్పకుండా ఈ వీడియోలు మీకు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేయండి. ఈ వాక్యం అనేక మంది విని అనేక మంది కూడా ఈ వాక్యం ద్వారా బలపడతారు. రాత్రికాల సమయమందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో మన వాక్య ధ్యానమును మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. తండ్రి, నీ బిడ్డలను మీరు ప్రేమించిన అయినా అయ్యా నా ప్రభువానైనా మరొక్కసారి ఈ వాక్యాన్ని ప్రభువానైనా అందించడానికి మీరు చూపించిన కృపను బట్టి, దయను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాయంకాల సమయమందు నా ప్రభు ఈ వాక్యాన్ని అయ్యా నీ బిడ్డని నన్ను నా ప్రభు నీ అభిషేకంతో నింపి ఆయన నా తండ్రిని పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి బహుబలంగా నీ సన్నిధిలో వాడుకొని సహాయం చేయమని నిలిచిన నీ బిడ్డలకి వినగల చెవులు, గ్రహించే హృదయం, వాక్యానుసారముగా జీవించే జీవితాలు ప్రతి బిడ్డకి దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. బాగున్నారా? మీరందరూ బాగున్నారని, దేవుని కృపలో వర్ధిల్లుచున్నారని నిత్యము మా సహవాసంలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారు. ఎవరి బిడ్డలైతే ఎంతమంది అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారో ఆ బిడ్డలందరి కోసము మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా మీ బిడ్డలకి విశ్వాసములో మీరు విశ్వాసాన్ని పెంచమని కూడా, విశ్వాసములో కూడా నిలకడగా ఉండేలాగా మీరు ప్రోత్సహించమని కూడా నేను మనవి చేస్తున్నాను. అలాగే మీరు ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మీ బిడ్డలు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎవరైతే దైవజనులు ఉన్నారో వారి దగ్గరికి పంపించి ప్రార్థన చేసి పంపించండి. చదివినటువంటి చదువు మీద ఆధారపడకుండా, రాసే పెన్ను మీద ఆధారపడకుండా, ఆ యొక్క జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడే ఆ యొక్క బిడ్డలుగా వారిని ఆ రీతిగా మలచండి. చక్కగా మేము కూడా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క యూట్యూబ్లో నా ఫోన్ నెంబర్ ఇవ్వబడుతుంది. చక్కగా ఈ ఫోన్ నెంబరు చూసుకొని మాకు ఫోన్ చేసినట్లయితే మీ బిడ్డల కోసము మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ నెల 18వ తారీఖు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ప్రారంభించబడుతున్నాయి. యవ్వన బిడ్డలు ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో ఆ బిడ్డలందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పనిసరిగా మీరు కూడా ప్రార్థన చేయించుకోవాలని ఆశపడినట్లయితే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీ యవ్వన బిడ్డలకి ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మన ధ్యాన అంశము మంచి పేరు. మన ధ్యాన అంశం చెప్పండి, మంచి పేరు. మన మానవ జీవితంలో మనందరికీ కూడా మంచి పేరు మనం కలిగి ఉండాలి. ఎక్కడ మనం మంచి పేరు కలిగి ఉండాలి అంటే 4 ప్రాముఖ్యమైన విధానాల్లో మనం మంచి పేరు కలిగి ఉండాలి. 1, కుటుంబంలో మంచి పేరు కలిగి ఉండాలి. 2వది, సంఘంలో మంచి పేరు కలిగి ఉండాలి. 3వదిగా, సమాజంలో మనకు మంచి పేరు కలిగి ఉండాలి. 4వదిగా, బంధుమిత్రుల్లో మనకు మంచి పేరు కలిగి ఉండాలి. మరొకసారి చెప్పమంటారా? మొట్టమొదటిగా కుటుంబంలో మంచి పేరు కలిగి ఉండాలి. 2వదిగా, సంఘంలో మంచి పేరు కలిగి ఉండాలి. 3వదిగా, సమాజంలో మంచి పేరు కలిగి ఉండాలి. 4వదిగా, మన రక్త సంబంధుల మధ్య మంచి పేరు కలిగి ఉండాలి. అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రసంగి భక్తుడు 2 చోట్ల ఈ మంచి పేరు గురించి రాశాడు. ఇంకా చాలా చోట్ల కూడా రాశాడు. కానీ మనకున్నటువంటి సమయాన్ని బట్టి
ఇక్కడ 2 చోట్ల రాయబడినటువంటి ఈ మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకొని ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఎవరైతే మంచి పేరు కలిగి ఉన్నారో వారి గురించి కూడా మనము ఈరోజు దేవుని వాక్యములో మనం చూద్దాం. మొదటిగా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. అక్కడ రాయబడినటువంటి మాట ఐశ్వర్యము కంటేను మంచి పేరు కావాలి. మనకి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ఐశ్వర్యము కంటే మంచి పేరు మనకి కావాలి. ఈ వెండి బంగారాలు ఉన్న, ఈ మేడ మిథ్యలు ఉన్న, ఈ ఆస్తి పాస్తులున్న మనకి మంచి పేరు లేకపోతే మనము ఈ జీవితంలో అసలు మనం బ్రతికి ఉండటమే వేస్ట్. అందుకని మనకి ఈ లోకములో వెండి బంగారాలు లేకపోయినా, ధనధాన్యాలు మనకి లేకపోయినా, మేడ మిద్దులు లేకపోయినా ఒక మంచి పేరు సంపాదించుకుంటే అది నీకెంతో మేలని ప్రసంగి భక్తుడు మాట్లాడుతూ రాస్తున్నాడు. అందుకనే ఈ జీవితంలో మనము మంచి పేరు సంపాదించుకోవాలి. నేను 4 చోట్ల మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పాను. 1 కుటుంబంలో మంచి పేరు, 2వదిగా సంఘంలో మంచి పేరు, 3వదిగా సమాజంలో మంచి పేరు, 4వదిగా బంధు రక్త సంబంధుల మధ్య మంచి పేరు. మనకి ఈ లోక సంబంధమైనటువంటి ఈ విధమైనటువంటి చాలామంది అనుకునేది ఏంటంటే, నేను కోటీశ్వరుని అయితే, నేను లక్షాధికారిని అయితే, నాకు కార్లు బంగళాలు ఉంటే, లేదా బంగారము అన్ని ధనధాన్యాలు నాకుంటే అందరూ నన్ను మెచ్చుకుంటారు, అందరూ నన్ను గౌరవిస్తారు, అందరూ నన్ను మంచివాడు అనుకుంటారని అనుకుంటారు చాలామంది. అది పొరపాటు ప్రియులారా. ఎందుకంటే చాలామందికి కూడా ఈ రోజుల్లో అన్ని కలిగి ఉన్న వారికి కూడా మంచి పేరు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే లేని వారిలో కూడా చాలామందికి మంచి పేరు కూడా కలిగి ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మంచి పేరు అనేది డబ్బు పెట్టి కొంటే వచ్చేది కాదు. అది మన వ్యక్తిగతముగా మనం సంపాదించుకునేది. వ్యక్తిగతముగా ఒక మనిషితో మనిషి మనము కనెక్ట్ అయ్యే దానిని బట్టి వచ్చేది. మనం ఎదుటివారిని ప్రేమించేదానిని బట్టి, ఎదుటివారిని మనం గౌరవించేదానిని బట్టి, ఎదుటివారికి దయ చూపించడాన్ని బట్టి, ఎదుటి వారి పట్ల మనం ప్రేమ అనురాగాలు కలిగిన దాన్ని బట్టి ఆ మంచి పేరు మనకి వస్తుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. చాలామంది అంటారు, ఈ లోకంలో మేము వస్త్రదానం చేస్తున్నామండి. వస్త్రదానము ఎన్ని రోజులు చేస్తే నీకు మంచి పేరు వస్తుంది? ఒక్కసారి చేస్తావు సంవత్సరానికి, లేదా 2 సార్లు చేస్తావు వస్త్రదానాన్ని. ఆ చేసిన రోజే నేను గుర్తుపెట్టుకుంటారు. చేయని రోజు మరలా 2వ సంవత్సరం నువ్వు చేయలేదనుకో నిన్ను ఏదో రకంగా మాట్లాడతారు. అలాగే అన్నదానం కూడా చాలామంది అన్నదానం చేస్తుండబ్బా వీళ్ళంతా దానకర్ణులు, వీళ్ళు చాలా మంచి వాళ్ళు వీరు అని తిన్నంతసేపు బాగానే మాట్లాడతారు. కానీ 4-5 రోజులు పెట్టకుండా ఆపేశారనుకోండి, వాళ్ళు ఏమంటారు? తర్వాత ఏదో ఒక మాట అంటారు. అది కాదు. మంచి పేరు అనేది పెట్టండి, మీకుంటే తప్పులేదు. మీకు ధనం ఉంటే, మీకు మనసు ఉంటే చక్కగా మీరు అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, విధవరాళ్ళకి సహాయం చేయండి, దిక్కులేని అనాథ బిడ్డలకు సహాయం చేయండి, పేదవారికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. మంచిది. అవి చేయటంలో ఏది తప్పు లేదండి. అది పరిశుద్ధ గ్రంథంలో చెప్పినదే మనము చేస్తున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, 2 అంగీలు ఉన్నవాడు 1 అంగీనైనా దానము చేయాలి. 2 పూటల భోజనం చేసేవాడు 1 పూట భోజనం అన్న ఎదుటి వారికి లేని వారికి ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్పింది అదే. అందుకనే చేయటంలో తప్పులేదు, కానీ దాని ద్వారా మంచి పేరు వస్తుంది అనేది మటుకు మనము ఆలోచన చేయకూడదు. అందుకని మంచి పేరు అనేది మనము ఉన్నవాళ్ళమైనా లేని వాళ్ళమైనా కానీ మనకున్నటువంటి స్వాభావికను బట్టి, మనకున్నటువంటి ఆ పద్ధతుల విధానాలు బట్టి మనకి దేవుడు అనుగ్రహిస్తాడు మనకి. అందుకనే మొదటగా దేవుడు మంచోడు. మొదటిగా మన సృష్టికర్త అయిన దేవుడు మంచోడు. ఆయన బిడ్డలమైన మనందరూ కూడా మంచోడు. హల్లెలూయా. చెడ్డోళ్ళు ఎవరు ఈ లోకంలో? చెడ్డోళ్ళు ఎవరైనా ఉన్నారంటే మొదటగా సాతానుడు చెడ్డవాడు,
సాతాను యొక్క సంబంధులు చెడ్డవాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా మంచివాళ్ళే. ఎవరికి హాని చేయని వారు, ఎవరిని దూషించని వారు, ఎవరి మీద కొండాలు చెప్పని వారు, ఒకరి మీద అబద్ధాలు మాట్లాడేవాళ్ళు, ఒకరిని దూషించేవాళ్ళు, ఒకరిని అపహాస్యం చేసేవాళ్ళు, తగాదాలకు వెళ్ళి గొడవలాడి కొట్లాడికెళ్ళి జైలుకి పోయేవాళ్ళు. ఇది మంచి స్వాభావికం కాదు, ఇది సాతాను యొక్క స్వాభావికం అవన్నీ కూడా. కానీ దేవుని బిడ్డల స్వభావం ఏంటంటే తగ్గించుకోవాలి మన జీవితంలో. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వెంతగా తగ్గించుకుంటే నువ్వంతగా హెచ్చించబడతావు. నువ్వెంతగా తగ్గించబడితే నువ్వంతగా హెచ్చించబడతావు. నీకు ఎప్పుడైతే నీలో తగ్గింపు అనేది నీకు వస్తుందో, ఆ దీనత్వం అనేది నీలో ఉంటుందో, నీకు ఆ విధేయత అనేది ఎప్పుడైతే ఉంటుందో, క్రీస్తు ప్రేమను ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆటోమేటిక్గా నీకు మంచి పేరు వస్తుంది. ఎక్కడ వస్తుంది? నీ కుటుంబంలో ఒక తండ్రి అయితే నీ బిడ్డలు చూసి నిన్ను మంచి తండ్రి అంటారు. ఒక తల్లి అయితే నా బిడ్డలు చూసి ఏమంటారంటే మంచి తల్లి, నా తల్లి అని నీ గురించి సాక్షి చెప్తారు. ఒకవేళ కుమారుడైతే మీరు మంచి ప్రవర్తన కలిగి ఉంటే బిడ్డల గురించి తల్లిదండ్రులు సాక్ష్యం ఇస్తారు. ఏమని? నా కుమారుడు బంగారం అండి, నా కుమార్తె బంగారము, మేము చెప్పినట్లు నడుస్తున్నారు, మేము చెప్పినట్టు జీవిస్తున్నారు, దేవుని కోసం నమ్మకంగా ఉన్నారని తల్లిదండ్రులైన వారు కూడా బిడ్డల గురించి సాక్ష్యం చెప్పేవారుగా ఉంటారు. అటువంటి మంచి పేరు మన కుటుంబాల్లో ఉంటుందా? అటువంటి మంచి పేరు భర్త గురించి భార్య చెప్తుందా? లేకపోతే భార్య గురించి భర్త చెప్తున్నాడా? లేకపోతే భార్య భర్తలు ఇద్దరు కూడా బిడ్డల గురించి చెప్తున్నారా అనేది మనం చూస్తే చాలా కుటుంబాల్లో అండి ఈ యొక్క మాటే వినపడనటువంటి పరిస్థితి ఉంది. నా భర్త మంచోడు కాదండి, నా భర్త మంచోడు కాదు, ఎంతసేపు తన స్వార్థమే తంది, తన జీవితమే తంది, తన బ్రతికే తందండి, మా గురించి ఏం పట్టించుకోడండి. ఆయన తాగుడేంటో, ఆయన తిరుగుడేంటో, ఆయన విలాసమైనటువంటి ఆ జీవితం ఏంటో వస్తుందండి. జీతం మాత్రం నెలకి 30,000 రూపాయల జీతం వస్తుంది, మాకు ఇచ్చేది మాత్రము ఏదో అరాకొర 4-5 వేల రూపాయలు మాత్రం ఇస్తాండి. 25,000 రూపాయలు తన ఇష్టానుసారముగా ఖర్చు పెట్టుకుంటాడండి. అదేంటంటే కొడతానికి వస్తాడండి, తిడతానికి వస్తాడండి. అందుకని మా కుటుంబంలో మనశ్శాంతి లేదని చెప్పే సహోదరులు ఈ లోకంలో చాలామంది ఉన్నారండి. అలాగే భార్య గురించి కూడా భర్తలు చాలామంది, నా భార్య గయ్యాళిదండి, నా భార్య ఇంటికి వెళ్తే నన్ను మాట్లాడటానికి వీల్లేదండి, ఆమె చెప్పినట్టు నేను నడవాలండి, ఆవిడ చెప్పినట్టు నేను జీవించాలండి, నా కుటుంబంలో నాకు ఒక విలువనివ్వదండి, నా భార్య నన్ను చాలా చీపుగా చూస్తుందండి, నన్ను చాలా తక్కువగా వాళ్ళ బంధువుల దగ్గర, వాళ్ళ యొక్క అన్నదమ్ముల మధ్య, వాళ్ళ తల్లిదండ్రుల మధ్య నన్ను చీపుగా చూస్తుందండి నా భార్య అని చెప్పిన వాళ్ళు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. అలాగే తల్లిదండ్రుల గురించి కూడా బిడ్డలు చెప్పేవాళ్ళు ఉన్నారు. మా తల్లిదండ్రులు మాకు మాదిరికరంగా లేరండి, మా తల్లిదండ్రులు మాదిరికరంగా లేరు, వాళ్ళు అలాగుంటే మేము ఎలాగ ఎందుకు అవుతాం? వాళ్ళు నిజమైన ప్రార్థనా పరులైతే, నిజమైన విశ్వాసం కలిగిన వాళ్ళైతే, నిజంగా దేవుళ్ళు ఎదిగిన వారైతే మమ్మల్ని కూడా దేవుళ్ళలోకి నడిపించేవారండి. వాళ్ళు ఎదగలేదు, మమ్మల్ని కూడా ఎదగనేయలేదండి, అందుకని మా బ్రతుకులు ఎలా అయిపోతున్నాయండి అని చెప్పేవారు బిడ్డలు కూడా ఈ లోకంలో ఉన్నారు. అలాగే బిడ్డలను కూడా తల్లిదండ్రులు మాట్లాడి, మేమైతే ఇద్దరమండి ప్రార్థనకి వెళ్తామండి, నా భర్త నేను ప్రార్థనకి వెళ్తామండి, కానీ నా బిడ్డలు మాత్రం రారండి. నా కూతురు నా మాట ఉండదండి, ఫ్రెండ్స్తో పాటు ఆదివారం వస్తే చాలు షాపింగ్లకి, పార్కులు కానీ అక్కడికి ఇక్కడ కానీ వెళ్ళిపోద్దండి. ఎప్పుడు చూసినా కూడా ఫోన్ పట్టుకొని ఇష్టానుసారంగా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ తన ఇంట్లో పని చేయకుండా తన ఇష్టానుసారంగా బ్రతికిద్దండి నా కుమార్తె అని చెప్పేటువంటి కుమారుడి విషయం వస్తే తల్లిదండ్రుల మాట వినండి. మేము ఒకటి చెప్తే ఆయన ఒకటి చేస్తాడండి, మేము ఒకటి చెప్తే ఆ స్నేహాల దగ్గరికి వెళ్ళొద్దురా, ఆ తాగొద్దురా, వాళ్ళు మంచి వ్యక్తులు కాదురా అంటే వాళ్ళ దగ్గరికే పోతాడండి, వాళ్ళ మాటలు వింటాడండి, మా మాటలు వినడండి అని చెప్పేవాళ్ళు ఈ లోకంలో తల్లిదండ్రులు లేకపోలేరు. మొదట మన కుటుంబమే చిన్న పరలోక రాజ్యం. మన కుటుంబంలోనే ఆ మంచితనాన్ని మన కుటుంబస్తుల దగ్గరే మనం సంపాదించుకోకపోతే ఇంక లోకంలో ఏం సంపాదించుకుంటాం? మొదటగా మన కుటుంబాన్ని మొదటగా మనం కట్టుకోవాలి. ఎదుటివారికి సాక్ష్యంగా మనం ఉండాలంటే మొట్టమొదటిగా మన కుటుంబంలోనే మనము సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. నా కుమారుడు చాలా బెస్ట్,
నా కుమార్తె చాలా బెస్ట్, నా తండ్రి చాలా బెస్ట్, నా తల్లి చాలా బెస్ట్ అని ఈ యొక్క ఉన్న నలుగురి మధ్యలోనే మంచి పేరు సంపాదించుకోకపోతే ఇంక సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటాం. అలాగే సంఘములో కూడా ఏ మంచి పేరు చేయించుకొని మనకి సంఘం ఉంది. మనకి సంఘములో సేవకుల దగ్గర ఏం చేయాలి? మంచి పేరు సంపాదించుకోవాలి. నా విశ్వాసి మంచోడే అని సేవకుడు ఏం చేయాలి? విశ్వాసి గురించి చెప్పేటువంటి ఆ యొక్క విధానాన్ని మనం తెచ్చుకోవాలి. ఎక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నా విశ్వాసులు మంచోళ్ళని దైవజనుడు ధైర్యంగా చెప్పుకోవాలి. నా విశ్వాసులు ఎలాంటి వాళ్ళండి, నా విశ్వాసులు నా మాట వినరండి, నా విశ్వాసులు నేను చెప్పింది చేయరండి, వాళ్ళు నేను ఒకటి చెప్తుంటే వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలలో ఒకలాగా ఉంటాయి, వాళ్ళ బ్రతుకులు ఒకలాగా ఉంటాయి, అందుకని వాళ్ళ జీవితాలు ఎటువంటి కష్టాలు ఎటువంటి ఇబ్బందులు బాధలు వస్తున్నాయని ఒక దైవజనుడు తన యొక్క విశ్వాసుల గురించి సాక్ష్యం చెప్పేవాడిగా ఉండకూడదు. ఇలా దైవజనుడి గురించి కూడా విశ్వాసులు సాక్ష్యం చెప్పుకోండి. మాకైతే బోధిస్తాడండి మా దైవజనుడు, వాళ్ళ కుటుంబం మాత్రం అలాగ ఉండదండి, ఆయన మాత్రం అలా జీవించరండి అని దైవజనుడి గురించి సంఘ సభ్యులు సాక్ష్యం చెప్పేవారిగా ఉండకూడదు. అందుకని దైవజనుడు కూడా మంచి పేరు. నా దైవజనుడు మంచోడండి, నా తండ్రి కంటే నా తల్లి కంటే మా దైవజనుడు నన్ను ఎక్కువ ప్రేమిస్తాడండి, నా దైవజనుడు నన్ను ఎక్కువగా ఆప్యాయిస్తాడు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను బాధల్లో ఉన్నప్పుడు, నన్ను ఇబ్బందులు ఉన్నప్పుడు దగ్గరికి వచ్చి ఓదారుస్తాడండి. ఒకవేళ నాకు తిండి లేని పరిస్థితుల్లో కూడా నాకు సహాయం చేసిన నా దైవజనుడేనండి. యేసుక్రీస్తు ప్రభు తర్వాత యేసుక్రీస్తు ప్రభు అంతటోడండి నా దైవజనుడు అని చెప్పుకునే సాక్ష్యం దైవజనుడికి ఉండాలి. అలాగే సంఘ బిడ్డలు కూడా కుటుంబంలో బిడ్డల కంటే కూడా దైవజనుడికి ఎక్కువగా లోబడే బిడ్డలుగా సంఘ బిడ్డలు కూడా ఉండాలి. దైవజనుడి మాటకు లోబడాలి, దైవజనుడి మాటకు విధేయుడవ్వాలి, దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి. దైవజనుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఏ పని చేయమంటే ఆ పని చేయాలి, ఆ పని చేస్తూ దేవుని యొక్క సంఘంలో బలమైన పాత్రలు కలగాలి. హల్లెలూయా. ఆనాడు అనేక మంది కూడా యేసుక్రీస్తు ప్రభు చేతి కింద ఉన్నవారు, అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు చేతి కింద ఉండి యేసుక్రీస్తు ప్రభు ఏది చెప్తే అది చేసిన తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ యేసుక్రీస్తు ప్రభు బాధ్యత శిష్యులకు అప్పచెప్పాడు. ఆ బాధ్యతను అందుకున్నటువంటి శిష్యులు అనేక మంది శిష్యులను తయారు చేశారు. వాళ్ళు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారంటే ప్రాణాలు పోయినా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుకనే చెప్పండి, సంఘంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. అందుకని ఇంకా చెప్పుకోవాలంటే చాలా అంశాలు ఉన్నాయి. మిగతాది ఆ రెండో పార్ట్లో ఇంకా కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. రెండో పార్ట్లో మిగతా అంశాలు కూడా మనము ఇంకా 2 అంశాలు మనకి సమాజం ఉంది, ప్లస్ ఇంకోటి బంధువుల్లో కూడా ఇంకా దేవుని యొక్క గ్రంథములు ఇంకెంతమంది ఉన్నారు మంచి పేరు తెచ్చుకున్నది. సెకండ్ పార్ట్లో మనము దేవుని వాక్యం చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, మాకు అందించినటువంటి ప్రభువా వాక్యాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యము ప్రతి హృదయంలో ముద్రించండి, ప్రతి హృదయంలో భద్రపరచండి. ప్రతి ఒక్కరు ప్రభువా ఈ లోకములో ఆయన మంచివారు అనిపించుకునేటువంటి ఆ పేరుని ప్రభు, మంచి పేరు పొందుకునేటువంటి ప్రతి ఒక్కరినైనా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని బలపరచమని అడుగుతాం. కుటుంబాలలో మంచి పేరు కావాలయ్యా, సంఘములో మంచి పేరు కావాలయ్యా, సమాజంలో మంచి పేరు కావాలి ప్రభా, బంధు రక్త సంబంధుల్లో మంచి పేరు కావాలి, ఇరుగు పొరుగు వారిలో మంచి పేరు సంపాదించుకోవాలి ప్రభా. ఈ లోకము ధనధాన్యాలు సంపాదించుకోకపోయినా పర్లేదు కానీ ఆయన మంచివాడు అనేటువంటి మాట మేము పొందుకోవడానికి చూపించమని అయ్యా తండ్రి. తర్వాత భాగమునైనా మేము తండ్రి త్వరలో ధ్యానిస్తుండగా మాకు తోడైన అది కూడా బలపరచమని తండ్రి. నా ప్రభా, ఈ వాక్యమును ఎంతమంది వింటున్నారో ప్రభా, ఆ బిడ్డలందరినీ దీవించమని, ఆ బిడ్డలందరిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇంకా మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే తప్పకుండా ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ గురించి మీ కుటుంబం గురించి తప్పనిసరిగా మేము ప్రార్థన చేస్తాం. మీకు ఏ పరిస్థితులు ఎలాగున్నా కూడా, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, బలహీనతలు, బాధలు ఏదైనా కూడా, ఎగ్జామ్స్ వస్తున్నాయి పిల్లలకి, ఏదైనా కూడా తప్పనిసరిగా ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కుటుంబం కోసం, మీ బిడ్డల కోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉందాం. అట్టి కృప ప్రభు మనందరికి దయచేయను గాక. ఆమేన్, ఆమేన్.